నా వైఫ్ ఫస్ట్ టైం నా కోసం మటన్ బిర్యానీ చేసింది. అసలు ఇంత టేస్టీ అయిన మటన్ బిర్యానీ ఎలా చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. చలో, మీరందరు చూపిస్తున్న సపోర్ట్ కి నేను కొత్తగా ఒక ఫుడ్ బిజినెస్ పెడదామని అనుకుంటున్నా. ఇక మీరేమంటారో కామెంట్ బాక్స్ లో చెప్పండి. ముందుగా మటన్ ని మంచిగా కడుక్కోండి. తర్వాత ఒక కుక్కర్ లో వేసుకోండి. అందులో జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, వాటర్ వేసుకోండి. ఇవి మూడు వేసి 15 మినిట్స్ వరకు ఉడకపెట్టండి. ఉడకబెట్టడం కంప్లీట్ అయినాక ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, కారం, సాల్ట్, ఇవి మూడు వేసుకున్నాక ఆనియన్ ని ఇలా రెడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని సగం పక్కకు పెట్టుకొని సగం మటన్ లో వేసుకోండి. కొంచెం గరం మసాలా, ఇంకా లెమన్ జ్యూస్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కొంచెం పెరుగు వేసుకోండి. ఇక దీన్ని మంచిగా అయితే కలుపుకోండి. ఇక కలుపుడు కంప్లీట్ అయినాక దీన్ని పక్కకు పెట్టుకోండి. ఒక బగోనా తీసుకొని అందులో వాటర్ పోసుకోండి. ఇందులో బగారాకు, ఇలైచి, లవంగలు, బిర్యానీ పువ్వు, పచ్చిమిరపకాయలు, పుదీనా, ఇక నీళ్ళనైతే మంచిగా ఉడకబెట్టండి. ఇక నీళ్లు మంచిగా బాయిల్ అయ్యే టైంలో రైస్ వేసుకోండి. 70% కుక్ అయిన రైస్ మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న మటన్ లో వేసుకోండి. ఇక దీన్ని ఒక్కటే దగ్గర ముద్ద వేయకుండా ఇలా అయితే వేయండి. ఇంకా అందులో పుదీనా, ఫ్రైడ్ ఆనియన్, గరం మసాలా, ఫుడ్ కలర్ అండ్ ఘీ వేసుకోండి. ఇక లో ఫ్లేమ్ లో 20 మినిట్స్ కుక్ చేస్తే మన టేస్టీ అయిన మటన్ బిర్యానీ అయితే రెడీ. ఇది నేను టేస్ట్ చేసే ముందు ఇక నేను కొత్తగా స్టార్ట్ చేసే బిజినెస్ ఏంటంటే పికిల్స్ బిజినెస్. ఇక బయట ఆన్లైన్ లో దొరికేదానికంటే చాలా తక్కువ ప్రైస్ లో ఇంకా మంచి క్వాలిటీలో అయితే ఇస్తాను. ఇక మీరందరూ సపోర్ట్ చేస్తా అంటే కామెంట్ బాక్స్ లో ఎస్ అని కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం.